ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కూడా ఈ మధ్య భూమి బాగా వస్తుందనేది ఒక టాక్ ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదొక 5500 acres ప్రాజెక్ట్ అండి. అది షాద్నగర్ హైవేలో బాగా వెంచర్స్ బాగా స్ప్రెడ్ అయిపోయినాయి, బాగా ఎక్కువైపోయింది, అంటే సప్లై ఎక్కువైపోయింది అనే కంప్లైంట్ ఉంది. ఆ ఏరియా గ్రో అయినాక నేను ఎందుకు ఆ ఏరియాలో కొనలేకపోయాను అనే ఒక రిగ్రెట్ కూడా వస్తుంది. అప్పుడు లక్షల్లో ఉండే, ఇప్పుడు అది కోట్లలో ఉంది. సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఎక్స్పాన్షన్, దాని స్టేటస్ ఏంటి మేడం? గత గవర్నమెంట్ ఏమో ఒక రోడ్ వేశారు, కొత్త గవర్నమెంట్ ఏమో దాన్ని మళ్ళీ మార్చారు. నమస్తే, ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. సో ఆవిడతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దాని ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఒక 10-15 years ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మేడం అడిగి ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. అయితే మనకి ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పటి నుంచి తీసుకుంటే ఒక 10-15 years తర్వాత మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమిలోకి వస్తుందా, బాగా ట్రెండ్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ అండి. హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్. ఓకే, సో వీఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ కానీ, మనకి ఎయిర్పోర్ట్ యాక్సెసిబిలిటీ కానీ, రోడ్ యాక్సెసిబిలిటీ కానీ, మనకున్న అవుటర్ రింగ్ రోడ్ అండ్ RRR, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ 10-15 yearsలో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బూమ్ అలాట్. అండ్ ఇంకోటి, వేరే స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్కి ఈ యొక్క అడ్వాంటేజ్ ఎందుకు ఉందంటే మనకి ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది, అండ్ దట్టు 4 దిక్కుల్లో ఉన్నాయి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ యూ టేక్ ముంబై ఫర్ ఎగ్జాంపుల్, 2 sides మొత్తం మనకి సీఏ ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ మనకి లేదు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంకింగ్ కాబట్టి ఆపర్చునిటీస్ హెవీ ఉంటుంది హైదరాబాద్లో. సో డెఫినెట్లీ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 10-15 years హైదరాబాద్ విల్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ న్యూ లుక్ అని చెప్పొచ్చు. యా మేడం, అయితే మనకి ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కూడా ఈ మధ్య భూమి బాగా వస్తుంది అనేది ఒక టాక్ ఉంది. రీజన్ ఏంటి మేడం? ఇఫ్ యూ కన్సిడర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదొక 5500 acres ప్రాజెక్ట్ అండి. అది దాంట్లో ఇప్పుడు మనం చూసే ఎయిర్పోర్ట్ ఈజ్ ఓన్లీ 1700 to 1900 acresలోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో నెక్స్ట్ 3000+ acres ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ అండర్ డెవలప్మెంట్ నౌ. సో డెవలప్మెంట్ అంటే ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే 2 reasons ఉండాలి. ఒకటేమో కనెక్టివిటీ త్రూ ఎయిర్ అండ్ కనెక్టివిటీ త్రూ రోడ్. ఓకే, మనకి కనెక్టివిటీ త్రూ రోడ్ బాగుంది, ఏ స్టేట్కి వెళ్ళాలన్నా మనకి ఆల్ సైడ్స్లో వీ హ్యావ్ ORR కనెక్టివిటీ టువర్డ్స్ నేషనల్ హైవే. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎయిర్పోర్ట్. మనది నాట్ ఓన్లీ డొమెస్టిక్ కాదు, ఇంటర్నేషనల్ అండ్ కార్గో కూడా వెళ్తుంది మనకి. ఓకే, సో ఎయిర్పోర్ట్ని యాక్సెస్ చేసుకొని రేపు వేర్ హౌసింగ్ ఇండస్ట్రీ చాలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లాజిస్టిక్స్. ఓకే, ఇప్పుడు లాజిస్టిక్స్ అర్లియర్ మనకి గుడ్స్ ట్రైన్లో వచ్చేటివి, లేదంటే ట్రక్స్లో వచ్చేటివి, ఇప్పుడు కార్గో ఫ్లైట్స్లో వస్తున్నాయి. ఓకే, సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చాలా హెవీగా మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళు మ్యాక్సిమం ఎయిర్ కార్గోనే వాడుతున్నారు. ఓకే, సో ఫెసిలిటీ సెంటర్స్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే వేర్ హౌసింగ్ ఫ్యూచర్లో మనకి ఆ ఏరియాస్లో చాలా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ విల్ క్రియేట్ అగైన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయి చుట్టుపక్కల టువర్డ్స్ ఎయిర్పోర్ట్ అంటే డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకోటి వీ ఆల్రెడీ హ్యావ్ మైక్రోసాఫ్ట్ ఒక పెద్ద యూనిటే వస్తుంది అక్కడ. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మనకి ఎప్పటికైనా స్కోప్ హెవీ ఉంటుంది. మీరు ఏ స్టేట్లో అయినా చూడండి. ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ బెంగళూరు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఒకప్పుడు నథింగ్ వాజ్ దేర్, కానీ ఇప్పుడు ORR కనెక్టివిటీ డైరెక్ట్ ఇచ్చేసాడు యాక్సెస్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ అట్ ద ల్యాండ్ ప్రైజెస్ అక్కడ చాలా హైట్లో ఉంది. సో సిమిలర్లీ ఈజ్ విత్ హైదరాబాద్ ఆల్సో. సో ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి షాద్నగర్ ఏరియాస్ లాంటి ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఓపెన్ ప్లాట్స్లో రేపు ఫ్యూచర్లో అది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఇప్పుడే మీరు చూసుకుంటే బేసిక్లీ మనకున్న ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల 111 జియో ఎక్కువ ఉండటం వల్ల అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ లేవు. దాని తర్వాత మనకి మళ్ళీ తిమ్మాపూర్ వరకు మనకంతా ఇండస్ట్రియల్ జోన్సే ఉన్నాయి. దాని తర్వాత వస్తుంది కొత్తూరు, జేపీ దర్గా దాటి కొత్తూరు, అక్కడ నుంచి యూ కెన్ సీ ఆల్ ద ప్లాటింగ్ అనమాట. సో ఈ ప్లాటింగ్స్లో ఇప్పుడు ఎవరైతే జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారో దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల యాక్సెసిబుల్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఏదైనా ఉంది అంటే మనకి ఓన్లీ 3 areas.
ఒకటేమో తుక్కుగూడ మహేశ్వరం. Yes, ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆడిబట్ల అండ్ కొంగర్కలం, అండ్ ద అదర్ వన్ ఈజ్ దిస్ షాద్నగర్ లొకేషన్. Yeah. సో ఈ ఏరియాస్లో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ హెవీగా ఉంటుంది. హెవీగా ఉంది. బట్ ఇంకో కంప్లైంట్ కూడా ఉంది మేడం, షాద్నగర్ హైవేలో బాగా ఈ వెంచర్స్ బాగా స్ప్రెడ్ అయిపోయినాయి, బాగా ఎక్కువైపోయింది, అంటే సప్లై ఎక్కువైపోయింది అనే కంప్లైంట్ ఉంది. దాని మీద ఏమంటారు మేడం? సప్లై ఎక్కువ అయిపోయింది అని ఇప్పుడు మనం అనుకుంటాం, కానీ రేపు అది ఆ ఏరియా గ్రో అయినాక నేను ఎందుకు ఆ ఏరియాలో కొనలేకపోయాను అనే ఒక రిగ్రెట్ కూడా వస్తుంది. ఒక్క ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. 2008 or 2009 నేను కోకాపేట వెళ్ళాను ల్యాండ్ కొనడానికి. అప్పుడు చూసి ఈ కొండని పగలగొట్టి నేను ఏం చేస్తాను అనుకున్నాను. ఓకే, అప్పుడు లక్షల్లో ఉండే, ఇప్పుడు అది కోట్లలో ఉన్నాయి. సో ఐ రిగ్రెట్ టుడే. ఓకే, ఆ రోజు నా దగ్గర ఉన్న డబ్బులతో నేను అక్కడ ఒక 1/2 ఎకరా కొనగలిగేదాన్ని, కానీ ఆ రోజు చేయలేదు, ఆ ధైర్యం చేయలేదు నేను. బికాజ్ సిటీ ఎక్స్పాన్షన్ మనం ఊహించిన కంటే కూడా చాలా ఫాస్ట్గా అయ్యింది కాబట్టి ఆ ఏరియాస్లో స్ప్రెడ్ అవుట్ వెంచర్స్. ఇప్పుడు మీరు మెయిన్ రోడ్ బిట్స్ ఆల్మోస్ట్ లైక్ మీకు అన్ని వెంచర్లు సోల్డ్ అవుటే ఉన్నాయి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి తీసుకుంటున్నారు, అది మీరు ఎంత లోపలికి వెళ్తున్నారు అనేది ఈజ్ యువర్ క్వశ్చన్. ఒక 5 to 6 kilometers వరకు లోపల కొనటంలో దేర్ ఇస్ నో హార్మ్. కాకపోతే ఇవాళ కొన్ని నెక్స్ట్ 6 monthsలో అమ్ముతాను అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇఫ్ యూర్ బయింగ్ లీవ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 10 years. ఓకే, అప్పుడే మీకు అక్కడ అప్రిసియేషన్ వచ్చేది. అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం? అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి దే హ్యావ్ టు గో ఫర్ రీసేల్ ప్రాపర్టీస్ అండి. ఎందుకంటే కొత్త ప్రాపర్టీస్లో వాళ్ళు ట్రేడింగ్ చేయలేరు, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ప్రైజెస్. సో ఆ ప్రైస్లో మీరు కొనేసి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి రీసేల్ ప్రాపర్టీస్ గుడ్, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఒక 25 to 30% తక్కువ ఉంటుంది రీసేల్ ప్రాపర్టీస్లో. సో అది కొనుక్కొని వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు, దాన్ని కొంచెం మోడిఫై చేసేసుకొని కాంపౌండ్ వాల్ వేసుకొని మార్కెట్ ప్రైస్లో అమ్ముకోవచ్చు. సో దట్ వేస్ పీపుల్ క్యాన్ ట్రేడ్ ఇన్ దట్ ఏరియా. ఆల్రెడీ అక్కడ మనకి శాంతికానవనం రోడ్లో చాలా ల్యాండ్ ట్రేడింగ్స్ జరుగుతూ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ వన్ వెల్ వర్స్డ్ అండ్ వెల్ డెవలప్డ్ లొకేషన్ అనమాట. కనహయ శాంతివనం. ఎస్, కనశాంతివనం రోడ్లో. సో పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ డూయింగ్ ట్రేడింగ్ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్. ఎంత పెట్టచ్చు మన ఏరియాలో? అంటే మనకి సింబయోసిస్ దగ్గర కనహయ శాంతివనం. సింబయోసిస్ అంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఓకే, మన కానాశాంతివనం రోడ్లో మీరు 14,000 to 16,000 మీకు ఇప్పుడు కూడా రీసేల్ ప్రాపర్టీస్ దొరుకుతాయి. రీసేల్ ప్రాపర్టీస్ 14,000-16,000లో దొరుకుతుంది. కొత్త ప్రాజెక్ట్స్కి వెళ్తే మీకు అక్కడ ఆ ఏరియాలో 25,000 చెప్తున్నారు. అక్కడ కూడా మనకి పెరి అర్బన్ జోన్ అండ్ 111 జోన్ ఏరియాస్ చాలా ఉన్నాయి, పెరి అర్బన్ జోన్స్ చాలా ఉన్నాయి. అవి కాకుండా మీకు హెచ్ఎండి R1 జోన్లో ఉన్న ల్యాండ్స్ రీసేల్ ప్రాపర్టీస్ అయితే మీకు 14,000, 15,000లో ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నాయి రీసేల్ ప్రాపర్టీస్ ఆ ఏరియాలో. కానీ అదే మీరు కొత్త ప్రాజెక్ట్కి వెళ్తే పెరి అర్బన్ జోన్లోనే వాళ్ళు 20,000 to 25,000 అమ్ముతున్నారు. సో ఆ ప్రైజెస్కి ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు దట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే నేను ఒక ప్రాపర్టీ 25,000 తీసుకొని అది 30,000కి అమ్మాలి అనుకుంటే నేను 5 సంవత్సరాలు ఆగాలి అక్కడ. సో దానికంటే బెటర్ ఈస్ లుక్అవుట్ ఫర్ రీసేల్ ప్రాపర్టీస్. రీసేల్ ప్రాపర్టీస్ మీకు చాలా తక్కువలో వస్తుంది. సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఎక్స్పాన్షన్, దాని స్టేటస్ ఏంటి మేడం? ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఓన్లీ అనౌన్స్మెంట్. సో గత గవర్నమెంట్ ఏమో ఒక రోడ్ వేశారు, కొత్త గవర్నమెంట్ ఏమో దాన్ని మళ్ళీ మార్చారు. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ క్లూలెస్ రోడ్. మనకి ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి మనకి ఎయిర్పోర్ట్ యాక్సెస్ అవసరమే లేదు. మనకు కావాల్సింది ఈజ్ ఫ్రమ్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, అంటే మనకి టువర్డ్స్ గచ్చిబౌలి నుంచి మనకి ఎయిర్పోర్ట్ యాక్సెస్ కావాలి. జస్ట్ అనౌన్స్మెంట్ అయింది కానీ దేర్ ఇస్ నో వర్క్ అలొకేషన్ ఇంకా అవ్వలేదు, అది ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అది లాస్ట్ గవర్నమెంట్లో ప్రపోజల్ పెట్టారు, బట్ ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది, పిక్చర్ కంప్లీట్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే గత గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీస్కి ప్రతి ప్లానింగ్ ఉండింది. ఇప్పుడు సడన్గా తీసుకెళ్ళి ఓల్డ్ సిటీ నుంచి మనం అక్కడ నుంచి మెట్రో స్టార్ట్ చేయాలంటే మెయిన్ ఇష్యూ ఈజ్ ల్యాండ్ పూలింగ్. అది ఆల్రెడీ ఒక కంజెస్టెడ్ ఏరియా, అక్కడ నుంచి మనకి ల్యాండ్ దొరకటము, అండ్ దట్ అగైన్ బిలాంగ్ టు ఎ డిఫరెంట్ సెక్ట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ రిలీజియన్. సో వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఆ ల్యాండ్ పూలింగ్ చేసుకొని అది స్టార్ట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ టాస్క్. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ ఏ పర్సన్ లైక్ మీ, అది అసలు అవుతుందా లేదా అని కూడా ఐఎమ్ వెరీ డౌట్ఫుల్. హైదరాబాద్ ఏరియాలో మనకి ఇప్పుడు కొత్త కారిడార్స్ ఏమొస్తున్నాయి మేడం, ఎలివేటెడ్ కారిడార్స్. లైక్ ఇప్పుడు మనకి మేడ్చల్ హైవేలో ఒక 4 ఎలివేటెడ్ కారిడార్స్ వస్తున్నాయి. ఎస్. సో అలాంటి సేమ్ మనకి మిగతా హైవేస్లో ఎక్కడ వస్తున్నాయి? మనకి ఇప్పుడు ఉండేది ఈజ్ ఓన్లీ టువర్డ్స్ మెడిచల్ హైవే అండి. ఎస్, మనకి ఆల్రెడీ అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఒక ఫార్మా సిటీయే గ్రో అవుతుంది, జియోనీ వ్యాలీ అనేసి. ఆల్మోస్ట్ లైక్ 20,000 పీపుల్ వర్కింగ్ కూడా ఉన్నారు అక్కడ. దానివల్ల ఆ ఏరియాస్లో మనకి బాగా డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఎర్లియర్ షామీర్పేట అంటే షామీర్పేట వరకే ఉండేది, కానీ ఇప్పుడు అది సిద్దిపేట వరకు వెళ్ళిపోయింది. ఎస్. సో ముందు ఐ రిమెంబర్ అలంకృత రిసార్ట్ అంటే ఇట్ వాజ్ లైక్ ఊరు బయట ఉండేది,
కానీ ఇప్పుడు అలంకృత చుట్టుపక్కల మనకు అన్ని విల్లాస్ వచ్చేసినాయి. సో ఆ బెల్ట్ అయితే బాగా మూవ్ అవుతుంది. సో కోంపల్లి నుంచి మీకు షామీర్పేట్ అండ్ మెడిచల్ వరకు మంచి భూమి ఉంది బికాస్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలివేటెడ్ కారిడోర్. అది ఆ ఏరియాలో మనం ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దాకా మనం చేగుంట వరకు వెళ్ళిపోవచ్చు మేడం. చేగుంట దాటి కూడా వెళ్ళిపోయిందండి ఇప్పుడు. ఓకే, చేగుంట వరకు మనకి రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ ల్యాండ్స్ లో ఎంత పెట్టచ్చు మేడం? ఇట్ డిపెండ్స్ అండి, ఎందుకంటే ఆ ఏరియాలో మనకి 18,000కి వచ్చేటివి ఉన్నాయి, 17కి వచ్చేటివి ఉన్నాయి, జోన్స్ పట్టి మనకు ఉన్నాయి. ఆ ఏరియాలో కూడా మీకు చాలా పెరి అర్బన్ జోన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొన్ని వెంచర్స్ దే ఆర్ కోటింగ్ 20,000 ఆల్సో. రీజన్గా ఒక ప్రాపర్టీ చూడడానికి వెళ్ళాం, వాళ్ళు 5 కోట్లు చెప్పారు ఎకరా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ సెలెక్టింగ్ అండ్ ద జోన్. ఆ షామీర్పేట్ ఏరియాస్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ జోన్ పట్టి మీకు ప్రైజెస్ ఉంటుంది. సో ఈ కొత్త ఏరియాస్కి వెళ్ళేటప్పుడు జనాలు వెంచర్లు చూసి వాళ్ళు చేసే మార్కెటింగ్ యాక్టివిటీస్ని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి కొంటా ఉంటారు. బట్ దే ఆర్ నాట్ అవేర్ అబౌట్ ద జోన్స్. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు హైడ్రా గురించి మనము ఆ FTL కారిడోర్స్ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో వెన్ యూర్ గోయింగ్ టు బై ఇన్ ఎ న్యూ లొకేషన్, ఆ ఏరియా గురించి వాళ్ళకి తెలియదు అంటే ఒక పర్సనల్ అడ్వైస్ తీసుకొని ఆ ఏరియాస్లోకి స్టెప్ అవ్వటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కొత్త ఏరియాస్లో పెరి అర్బన్ జోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ మనకి 22/A ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, ఒకప్పుడు అంటే అసైన్డ్ ల్యాండ్స్ అనొచ్చు, లేదంటే క్లెయిమ్లెస్ ల్యాండ్స్. చాలామంది ల్యాండ్ క్లెయిమ్ చేయని ల్యాండ్స్ కూడా ఆ ఏరియాస్లో చాలా ఉన్నాయి. సో మెయిన్ రోడ్ బిట్స్ కూడా చాలా ఉన్నాయి అలాగా. సో దెర్ ఆర్ మెనీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ హూ ఆర్ ట్రయింగ్ టు ట్రేడ్ దోస్ ల్యాండ్స్. సో ఇలాంటి ఏరియాస్లో కొత్త వాళ్ళు స్టెప్ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రాపర్ అడ్వైస్ గైడెన్స్ లేకుండా వెళ్తే మాత్రం దే లూజ్ దేర్ మనీ. యా మేడం, సో మంచి ఇన్సైట్స్ ఇచ్చారు మేడం మనకి. సో మిమ్మల్ని మన వ్యూవర్స్ ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే హౌ డు దే కాంటాక్ట్ యూ? Yes, they can contact me through WhatsApp అండి. My WhatsApp number is 7569922847. ఎవరైతే పర్సనల్ అడ్వైజర్స్ కోసం అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారో, ఈవెన్ వీ ఆల్సో డూ లీగల్ ఆస్పెక్ట్ అండ్ టెక్నికల్ కూడా చేస్తాము. సో దే కెన్ జస్ట్ వాట్సాప్ మీ, వీ విల్ రిప్లై యూ అండ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.